నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి ఇచ్చిన వాళ్ళందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 88, 89 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా సంస్కృత శ్లోకం, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు, వివరణ, ఆ తర్వాత అనువాద పద్యం, మళ్ళీ మరో శ్లోకం. ఇదే క్రమంలో చెప్పుకుంటూ గడిపోతాం. ముందుగా 88వ శ్లోకాన్ని విందాం మనం. యదా కృతాంభోనిధి సేతుబంధనః కరస్థలాధః కృతపర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవస్తదా శివార్చాస్తవ భావనక్షమః. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. శివ, ఓ సాంబమూర్తి, యదా ఎప్పుడు, కృత చేయబడిన, అంభోనిధి సముద్రమునందు, సేతుబంధన వారధి నిర్మాణం కలవాడును, కరస్థల అరచేతితో, అధకృత దిగువకి అణచబడిన, పర్వతాధిపన వింజాపర్వతము గలవాడును, లంఘిత అతిశయింపబడిన, పద్మసంభవ బ్రహ్మదేవుడు కలవాడును లేదా బ్రహ్మదేవుడు అగుదును, తదా అప్పుడు, తే నీ యొక్క, అర్చ పూజయందును, స్తవ స్తోత్రమునందును, భావన ధ్యానమునందును, క్షమ సమర్థుడును, భవానీ అగుదును అంటున్నారనమాట ఆయన. అంటే మహాదేవ, ఎప్పుడైతే నేను సముద్రానికి సేతు కట్టగలను, అరచేతితోటి పర్వతాన్ని అణగగొట్టగలను, మరియు బ్రహ్మను కూడా అతిక్రమించగలను, అప్పుడు నీ పూజలు స్తోత్రాలు ధ్యానం చేయడానికి సమర్థుడనవుతాను అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ వివరణ ఏం చెప్తున్నారు మనకి? శివుడంతటి వాడికి పూజ చేయగలిగే స్తోమత ఉండాలంటే సముద్రానికి వారధి కట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడు అవ్వాలట. సముద్రానికి వారధి కట్టగలగడం సామాన్యమైన విషయం కాదు. ఆ పని చేసిన మొట్టమొదటివాడు శ్రీరాముడే. అందుకే శ్రీరాముడికి ఆయన చేతకి అంత ప్రాముఖ్యత. శ్రీరాముడు శివభక్తుడైన రావణుణ్ణి వధించిన తర్వాత హిందూ దేశపు దక్షిణ భాగంలో ఉన్న సముద్ర తీరానికి వచ్చి ముందుగా శివప్రతిష్ఠ చేసి శివునిపై గల తన అత్యంతమైన భక్తిని చాటుకున్నాడు ఆయన. శివుడంతటి వాడిని స్తుతించాలి అంటే తాను అగస్త్యుడంతటి వాడవ్వాలి అన్నారు. ఒరే అబ్బి, నీతో కొంచెం పని ఉందిరా, కిందకిరా అంటే వెంటనే ఆకాశాన్నంటే ఎత్తుకెదిగిన వింధ్యాపర్వత రాజు చిత్తం అంటూ అగస్త్యుని పాదాల వద్ద చాప చుట్టలా పడిపోయాట. అది అగస్త్యుని మాటకున్న విలువ. రావణుని సంహరించడంలో ఒకరోజు శ్రీరాముడు కొంచెం నిరుత్సాహంతో ఉంటే అప్పుడు అగస్త్య మహాముని వచ్చి శ్రీరాముణ్ణి వంశకర్త అయిన సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఆ పైన శ్రీరాముడు రెట్టించిన ఉత్సాహంతో రావణుణ్ణి వధించాడనమాట. అగస్త్యుడు ఉపదేశించిన ఆ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అనే ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతిరోజు సూర్యోదయ సమయంలో చదువుకుంటే శక్తి, ఉత్సాహం, తేజస్సు, సామర్థ్యము, చక్కని ఆరోగ్యం కూడా వస్తాయి. అగస్త్యుడు ఉపదేశించిన ఈ స్తోత్రం అంతటి శక్తి ఉన్నది కాబట్టి ఆదిశంకరులు శివుణ్ణి స్తుతించాలంటే
అగస్త్యుడంతటి వాడు కావాలి అన్నారు. అది కూడా ఈ శ్లోకాన్ని మనకి సూచిస్తోంది అంటున్నారు అనమాట. ఆ తర్వాత శివుడంతటి వాడిని ధ్యానించాలి అంటే మళ్ళీ బ్రహ్మంతటి వాడు కావాలి అంటున్నారు. నారాయణ్ణి నాభిలో పుట్టిన పద్మంలోంచి బ్రహ్మ ఉద్భవించాడన్న సంగతి మనకి తెలుసు. ఆ పద్మంలో ఉండగా బ్రహ్మకు అనుమానం వచ్చిందిట. ఏమిటి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. ఆ పద్మనాళం గుండా కిందకి వెళ్ళి ధ్యాన నిమగ్నుడైతే నారాయణుడు దర్శనమిచ్చి వాత్సల్యంతోటి వరం కోరుకోమన్నట్ట. ప్రపంచంలో మొట్టమొదటగా ఇలా ధ్యానం అనేది చేసినవాడు బ్రహ్మ. ఆ ధ్యానానికి సాక్షాత్తు నారాయణుడే ప్రసన్నుడయ్యాడు. బ్రహ్మ చేసిన ఆ ధ్యానానికి అంతటి శక్తి ఉంటుందని చెప్పడానికి శివుణ్ణి ఎవరైనా ధ్యానం చేయాలంటే బ్రహ్మ అంతటి వాడు అవ్వాలని ఈ శ్లోకంలో మనకి శంకరులు వారు సూచిస్తున్నారన్నమాట. మనం కూడా త్రికరణ శుద్ధిగా శివుణ్ణి పూజ స్తుతి ధ్యానాలతో ఆరాధిస్తే ఈ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు అగస్త్యుడు బ్రహ్మంత వాళ్ళం కాగలమనే సూచన అంతర్లీనంగా పొందుపరిచి ఇచ్చారు శంకర భగవత్పాదుల వారు మహానుభావులు. చాలా చక్కటి శ్లోకం, చాలా చక్కటి వివరణ ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించిన అనువాద స్పత్యాన్ని కూడా మనం ఇప్పుడు వినేద్దాం. వననిధిపైన మార్గముగా వారధి కట్టిన నాడు దివ్య పూజనమును వించగర్వమును చంపగా నా అరచేతి దాని కింద అణచిన నాడు భావనము అబ్జభవాతిశయము కల్గ కీర్తనమును నీకు చేయగల దక్షుడనౌదు కదా మహేశ్వరా. వననిధిపైన మార్గముగా వారధి కట్టిన నాడు దివ్య పూజనమును వింజగర్వమును చంపగన అరచేతి దాని కిందణచిన నాడు భావనము అబ్జ భవాతిశయము కల్గ కీర్తనమును నీకు జేయగల దక్షుడనౌదు కదా మహేశ్వరా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ పద్యాన్ని. మరోసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు 89వ శ్లోకాన్ని కూడా మనం విందాం. నతిభిర్నుభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడా. మరోసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. ఈశః ఓ ఈశ్వరుడా, త్వం నీవు, నతిభిః నమస్కారముల చేతను, నుతిభిః స్తోత్రాల చేతను, పూజా విధిభిః పూజా విధానాల చేతను, ధ్యాన సమాధిభిః ధ్యాన సమాధుల చేతను, ధనుష వింటి దెబ్బల చేతను, ముసలేన అంటే రోకటి పోట్ల చేతను, అశ్వభిర్వా రాళ్లు రువ్వడం చేతను, తుష్టః సంతోషించిన వాడవు, నా కావు, తే నీకు, ప్రీతికరం ప్రియమైనది, వద చెప్పు, తథా అట్లు, కరోమి చేస్తాను, నీకు ప్రియమైనది ఏదో చెప్పు అలా చేస్తాను అంటున్నారు. మరి దీని యొక్క తాత్పర్యం ఏంటో చూద్దాం. ఓ ఈశ్వరుడా, నమస్కారాలతోనూ స్తోత్రాలతోనూ పూజలతోనూ మరియు ధ్యాన సమాధులతోనూ నువ్వు సంతోషపడ్డం లేదు. ధనస్సుతోనా రోకలితోనా రాళ్లతోనా ఏది నీకు సంతోషకరమో చెప్పు, అలాగే చేస్తాను. అంటే ధనస్సు రోకలి రాళ్ళు వీటిలో నీకు ఏది ఇష్టమో చెప్పు, వాటిని వాడే నిన్ను సంతృప్తి చేస్తాను అంటున్నారు. ఈయన ఎందుకు ఇక్కడ ఇలాంటి పదాలు వాడారు అన్నది మనం వివరణలో విందాము. అంటే ఇక్కడ సామధాన భేద దండోపాయాలు ఉన్నట్లుగానే భక్తిలో కూడా వివిధ రకాలు ఉన్నాయని శంకరుల వారు
ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేయదలుచుకున్నారనమాట. సాత్వికమైన పూజలు, స్తుతులు, ధ్యానాలు ఒక రకమైతే, రోకటి పోట్లతోటి, రాళ్ల రువ్వడంతోటి, వింటి దెబ్బలతో కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం రెండో రకంట. ఇదెక్కడ భక్తి? ఇది చాలా విడ్డూరంగా ఉంది అని ముక్కు మీద మనం వేలు వేసుకోక్కర్లేదు, అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటూ చేసి శివుడు మెప్పు కూడా పొందారట. దానికి ప్రతిఫలాన్ని కూడా సంపాదించారు వారు అంటున్నారు ఈ శ్లోకంలో. అదేమిటో మనం తెలుసుకుందాం. శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించు, అది ముందు నీకు చాలా అవసరం అవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చి ప్రేరేపించాడు కదా. అప్పుడు అర్జునుడు శివుడి గురించి తపస్సు చేస్తాడనమాట. పాశుపతాస్త్రం సామాన్యమైనది ఏం కాదు. అదే ఒక ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు లాంటిది. తొందరపడి దాన్ని ఉపయోగించకూడదు. దాన్ని ఎంతో అవసరమైతే తప్ప, అది కూడా సమస్త మానవాళికి రక్షణ జరుగుతుంది అనుకుంటూనే ఉపయోగించాలి. అందుకని దాన్ని స్వీకరించడానికి అర్జునుడు తగిన వాడా కాదా అని తెలుసుకునేందుకు శివుడు అతన్ని పరీక్షిద్దాం అనుకున్నాడు. శివుడు కిరాత రూపం దాల్చి తపస్సు చేస్తున్న అర్జునుడిని ఏదో విధంగా కయ్యంలోకి దింపాడు. ఆ కయ్యంలో అర్జునుడు తన బాణాలని వృధా చేసుకున్నాడు. విల్లు కూడా విరిగిపోయింది. ఆ విరిగిన వింటితోటి కిరాత రూపంలో ఉన్న శివుని తలపై మోదట్ట. అదీ పని చేయకపోతే రాళ్లు రుబ్బెట్ట. అవి వ్యర్థమైపోయాయి. బలంగా పిడికిటి పోట్లు ఉపయోగించట. వాటి వల్ల కూడా జరగలేదట. ఇప్పుడు ఇక చివరిగా పాలు పోక ఇద్దరూ ముఖాముఖి బాహాబాహి కలిపడ్డారు. అప్పుడు అర్జునుడి ధైర్య సాహసాలకి బలానికి మెచ్చి ఆ కిరాత రూపాన్ని వదిలి స్వస్వరూపంతో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చారు శివుడు. ఎలాంటి సమయాల్లో మాత్రమే దాన్ని వాడాలో చెప్పి ఆశీర్వదిస్తాడనమాట. ఇది కథ. ఈ కథలోని విషయాల్ని శంకరుల వారు గమ్మత్తుగా ఈ శ్లోకంలో ఉటంకించారు. ఏమని చెప్తున్నారు? ఓ శివ, మామూలుగా అందరూ భక్తులు చేసే సాత్వికమైన పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు చేస్తే ఇష్టపడతావా? లేకపోతే అర్జునుడిలాగా రోకటి పోట్లు, రాళ్లు రువ్వడాలు, తలబద్దలు కొట్టడాలు చేయమంటావా? నీ ఇష్టం. నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధం. ఎలా చేసినా నువ్వు ప్రత్యక్షమై ప్రసన్నుడు కావడమే నాకు ముఖ్యం అంటున్నారు ఈ శ్లోకంలో. కోపంతో, ప్రణయంతో, ద్వేషంతో, పగతో కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని తెలుపుతోంది ఈ శ్లోకం మనకి. భాగవతంలో కూడాను జయ విజయులైన హిరణ్యాక్ష, హిరణ్యకశపులు, రావణ, కుంభకర్ణులు, శిశుపాల, దంతవక్త్రాదులు ఇలా చేసే దేవుడికి మళ్ళీ దగ్గరైపోయారు. చక్కటి శ్లోకం. చాలా చమత్కారంగా మనకి పాశుపతాస్త్ర కథని ఇందులో ఇమిడ్చి వినిపించారు శంకర భగవత్పాదుల వారు. మరోసారి ఆయనకి ప్రణమిళ్ళుతూ దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం. నతులును ధ్యానముల్ తమకు నచ్చెడి రీతి శుభార్చనా విధుల్, నుతుల్ సమాధులున్ మరి ధనస్సులు, రోకటి పోట్లు, రాళ్లతో మతి ముదమంద నీకు, తమ మానసమందున మికుటముగా అతుకుచు ప్రీతిగొల్ప తగినట్టిది చెప్పిన అట్లు చేసెదన్. నతులును ధ్యానముల్ తమకు నచ్చెడి రీతి శుభార్చనా విధుల్, నుతుల్ సమాధులున్ మరి ధనస్సులు, రోకటి పోట్లు, రాళ్లతో మతి ముదమంద నీకు, తమ మానసమందున మికుటమ్ముగా అతుకుచు ప్రీతిగొల్ప తగినట్టిది చెప్పిన అట్లు చేసెదన్. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం మరిన్ని శ్లోకాలతోటి. అంతవరకు సెలవు.